ఓడలు బళ్లవుతాయి, బళ్లు ఓడలవుతాయి అనే సామెత రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ విషయంలో మరోసారి రుజువైంది. ఊహించినట్లుగానే ఎమ్మెల్యేలు మంత్రులయ్యారు, మంత్రులు ఎమ్మెల్యేలుగా మిగిలిపోయారు. చీఫ్ విప్ మంత్రి కాగా మంత్రి చీఫ్ విప్ అయ్యారు. 5గురికి ఉద్వాసన పలుకుతూ మరో 6గురికి చోటు కల్పిస్తూ మొత్తం 11 మంది కొత్త ముఖాలతో మంత్రివర్గం ఇవాళ కొలువు తీరనుంది. అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలో ఈ మేర ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కొత్త పాత కలయికలు, ఉరకలెత్తే యువరక్తం, ఆలోచనలకు పదును పెట్టే పెద్దరికం, ఇలా అన్ని సమతుల్యతలు పాటిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు గత అర్ధరాత్రి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూర్పు పూర్తి చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో పాటు కళా వెంకట్రావు, సుజయ్ కృష్ణ రంగరావు, పితాని సత్యనారాయణ, జవహర్, నక్కా ఆనందబాబు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్నాథరెడ్డి, కాల్వ శ్రీనివాసులు, ఆదినారాయణరెడ్డి, అఖిల ప్రియలకు కొత్తగా మంత్రివర్గంలో చోటు కల్పించారు. అమరావతి సచివాలయ ప్రాంగణంలో ఈ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9:25 కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి శనివారం ఉదయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో సుదీర్ఘ చర్చలు నడిచాయి. కొన్ని పేర్లు ఊహించినవే అయినా అన్ని సమీకరణాలు పాటించి నిర్ణయం తీసుకునేసరికి అర్ధరాత్రి అయింది. పశ్చిమ గోదావరి జిల్లా, అనంతపురం జిల్లాలపై స్పష్టత వచ్చేందుకు ఎక్కువ సమయం అవసరమైంది. పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో పదవుల పరస్పర మార్పిడి జరిగిందనే చెప్పాలి. గుంటూరు జిల్లాలో మాదిగ సామాజిక వర్గం నుంచి మంత్రి రావెల కిషోర్ బాబును తప్పించి అదే సామాజిక వర్గం నుంచి జవహర్కు పశ్చిమ గోదావరి నుంచి చోటు కల్పించారు. పశ్చిమ గోదావరిలో ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి పీతల సుజాతను తప్పించగా అదే సామాజిక వర్గానికి చెందిన నేతగా గుంటూరు జిల్లాలో నక్కా ఆనందబాబును ఎంపిక చేశారు. కడప నుంచి మంత్రికి చోటు కల్పించడం ఆ జిల్లాకు నూతనోత్తేజాన్ని ఇచ్చిందని నేతలు తెలిపారు. సమన్వయంతో పనిచేస్తే కడపలో రిజల్ట్స్ ఎలాగుంటాయో మొన్న లోకల్ బాడీస్ ఎన్నికల్లో ప్రూవ్ అయింది మనకి. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో కడప జిల్లాలో ఎన్నికలు ఏకపక్షంగా జరగాలి, తెలుగుదేశం పార్టీకి మళ్లీ ఆ పూర్వభావం రావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మంత్రివర్గ విస్తరణలో కూడా కడప జిల్లాకు సంబంధించి ఆదినారాయణరెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వడంతో పాటు మరి ఏదైతే రామసుబ్బారెడ్డి గారు ఉన్నారో ఫస్ట్ నుంచి కూడా పార్టీ అభిమానంతో ఉండే రామసుబ్బారెడ్డి గారు కూడా ఆయన యొక్క ఇంపార్టెన్స్ తగ్గకుండా రామసుబ్బారెడ్డి గారు కూడా ఎమ్మెల్సీతో పాటు ప్రభుత్వ విప్ ఇచ్చి కేబినెట్ ర్యాంక్ ఇచ్చి ఇద్దరు కూడా సమాన ప్రాతినిధ్యం ఇవ్వడం జరిగింది. రాబోయే రోజులు జగన్మోహన్ రెడ్డికి అన్ని కూడా నిద్రలేని రాత్రులు. ఎందుకంటే కడప జిల్లాలో అన్ని వర్గాలు కలిసి ఒక తాటిపైకి వచ్చి పనిచేసినప్పుడు డెఫినెట్గా తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం వస్తుంది. ప్రస్తుత మంత్రివర్గం నుంచి 5గురికి ఉద్వాసన పలికారు. ఆరోగ్య సమస్యల దృష్ట్యా బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని తొలగించారు. చిత్తూరు జిల్లాలో ఆయన తనయుడి శృతిమించిన ప్రవర్తన కూడా పదవికి ఎసరు పెట్టిందనే విమర్శలు లేకపోలేదు. పద్ధతి మార్చుకోమని అధిష్టానం హెచ్చరించినా బొజ్జల తనయుడు సుధీర్ వాటిని ధిక్కరించే రీతిలో వ్యవహరించాడనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం, జిల్లాలో ఏ సమస్య వచ్చినా సరైన రీతిలో స్పందించే దిశగా మంత్రి వ్యవహారం లేకపోవటమూ ఆయన ఉద్వాసనకు కారణాలుగా విశ్లేషిస్తున్నారు. ఇక రావెల కిషోర్ బాబు నిత్యం వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. నియోజకవర్గ నేతలతోనే సమన్వయం లేకపోవటం ఒకటైతే, మంత్రి తమకు అందుబాటులో లేడంటూ నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రిని, పార్టీ అధిష్టానాన్ని ఆశ్రయించిన సందర్భాలు చోటు చేసుకున్నాయి. మీడియాలో కనిపించేందుకు ఆత్రం తప్ప పార్టీకి ఉపయోగపడే పనేదీ చేయలేదనే విమర్శలు రావెలపైన ఉన్నాయి. గుంటూరు జెడ్పీ చైర్మన్తో వివాదం, తనయుడి వ్యవహారం రావెల ఉద్వాసనకు కారణాలని చెప్పవచ్చు. కళా వెంకట్రావుకు మృణాలిని సమీప బంధువు కావటం వల్ల కళాకు చోటు దక్కిన కారణంగా కుటుంబ సర్దుబాటులో భాగంగా ఆమెకు వేటు తప్పలేదు. పీతల సుజాత విషయానికొస్తే జిల్లా రాజకీయాలే ఆమె పదవికి ఎసరుపెట్టాయి. అందరి నేతల సహకారం లేకపోవటం, అధికారులను సమన్వయంతో పనిచేయించలేకపోవటం వంటి పరిణామాలు ఆమె ఉద్వాసనకు కారణాలని చెప్పవచ్చు. పల్లె రఘునాథరెడ్డిని శాఖపరమైన అసమర్థత కారణంగానే తొలగించారని తెలుస్తోంది. ఐటీ వినియోగానికి ప్రాధాన్యమిచ్చే అధినేత చంద్రబాబు జోరును ఆ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న పల్లె అందుకోలేకపోయారు. సమాచార శాఖ మంత్రిగా ఉన్నందున మీడియాలో తాను కనిపించేందుకే ప్రాధాన్యమిచ్చారు తప్ప శాఖాపర ప్రాధాన్యతలు ఇవ్వలేదని తెలుస్తోంది. పార్టీకి పల్లె చేసిన కృషిని దృష్టిలో ఉంచుకుని ఆయనకు చీఫ్ విప్ పదవి కట్టబెట్టారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు అనేక రకమైన అవకాశాలు ఇచ్చారు. 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, విప్పుగా, మంత్రిగా ఇచ్చారు. అనంతపురం జిల్లా బీసీల జిల్లా. బీసీ పదవికి వాళ్ళకు మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని అడగడం జరిగింది. వెంటనే స్పందించాను. ముఖ్యమంత్రి గారి చెప్పిన కోరిక మేరకు సరే సార్ అని చెప్పాను.
ఆయన ఇంటర్ నా మీద గౌరవం చేత అదే కేబినెట్ క్యాడర్లో ప్రభుత్వ చీఫ్ విప్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు మా నాయకులు కాబట్టి ఆయన ఏం చెప్తే తినాలా, మేము సైనికుల మాదిరి పనిచేయాలా, అందుకని మేము ప్రభుత్వ చీఫ్ స్వీకరించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నుంచి మరో సీనియర్ నేత రామసుబ్బారెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేయాలని నిర్ణయించారు.